హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిపార్ట్‌మెంట్ వారీగా ఈరోజు జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరర్ లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవల ఆర్థిక శాఖతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ జీతాలు, పెన్షన్లు 1వ తారీఖునే అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ అందరికీ ముఖ్య గమనిక. ఫిబ్రవరి నెల యొక్క జీతాలు మరియు పెన్షనర్ యొక్క పెన్షన్ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇంకా ఎవరైనా వారి యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే సీఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా పెన్షనర్స్ మీ యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకొని, అలాగే ఉద్యోగులు నిధి యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోగలరు. మీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీ సాలరీ వివరాలు, అలాగే మీ యొక్క వ్యక్తిగత అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ గూడా చెక్ చేసుకోండి. అలాగే మీ ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్స్ సంబంధించి కూడా చెక్ చేసుకోవచ్చు. పెన్షనర్స్‌కి ఈ యొక్క పన్ను మినహాయింపులు అయితే చాలా మందికి పన్ను పరిమితిలోకి రాలేదన్నమాట. అవన్నీ చెక్ చేసుకోగలరు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఉద్యోగుల యొక్క పే స్లిప్‌లలో బిల్ నంబర్ అనేది ఉంటుంది. బిల్ నంబర్‌ను ఉపయోగించి మీ యొక్క బిల్ స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. బిల్ నంబర్ చాలామందికి ప్రస్తుతం ఈ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఆల్మోస్ట్ అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయన్నమాట. కొన్ని ఇప్పటికే ఆమోదించబడ్డాయి. ఇక పే స్లిప్స్ అయితే ఉద్యోగులు, పెన్షనర్స్ డౌన్‌లోడ్ చేసుకోగలరు. ప్రాసెస్ అయితే ఇక్కడ చూడొచ్చు. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయండి. అక్కడ మనకు nithi.apcfsss.in అనైతే కనిపిస్తుంది. ఈ వెబ్‌సైట్‌లో మనకు రైట్‌లో టాప్ సైడ్ రైట్ సైడ్ 3 డాట్స్ అయితే ఉంటాయి. అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. అక్కడ మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్‌లో పే స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. పే స్లిప్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ యొక్క రీసెంట్ పే డీటెయిల్స్ 2026 ఫిబ్రవరి అనే పే స్లిప్ ఉంటుంది. దానిపైన వ్యూ పే స్లిప్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు పే స్లిప్ అనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము డౌన్‌లోడ్ చేసుకో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగులు మరియు పెన్షనర్స్. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోగలరు. కొన్ని బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా చాలా వరకు బిల్లులన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కి అయితే వెళ్ళాయి. అంటే ఎస్‌టీఓ గారు ఫైనల్ అప్రూవ్‌మెంట్ అయితే ఇచ్చారు. సో, ఎస్ ఈ యొక్క ప్రాసెస్ అనేది పూర్తయిపోయింది. మాన్యువల్ ప్రాసెస్. ఇక ఆటోమేటిక్‌గా పేమెంట్ జరగాల్సి ఉందన్నమాట. ఈ బిల్స్ తదుపరి స్టేజ్ అయినటువంటి ఆర్‌బీఐ ఈ-కుబుర్ స్టేజ్‌కెళ్ళాలి. తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ప్రాసెస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, ఇవి ప్రక్రియ అనేది జరగాల్సి ఉందన్నమాట. సో, దాదాపు అందరి బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉంది. చూసుకోవచ్చు. ఇకపోతే మనకు కొంత మిత్రులు కామెంట్ చేశారు. ఎస్‌టీఓ కాకినాడ నుంచి నాట్ క్రెడిటెడ్ పెన్షన్ అనైతే అంటున్నారు. ఇంకా పేమెంట్స్ అయితే స్టార్ట్ కాలేదండి. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు ఫ్యామిలీ పెన్షనర్స్ నాట్ క్రెడిటెడ్. ఇంకా డబ్బులు లేవు, ఖాళీ అని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రస్తుతానికైతే ఏ బిల్లులోనూ కదలిక లేదు. అన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఈరోజు ఉదయం సమయానికైతే ఈ వీడియో చేయడం జరిగింది. నిన్నటి సాయంత్రం పరిస్థితి చూసుకున్నట్లయితే, నిన్నటి సాయంత్రానికి దాదాపు అన్ని బిల్లు ఆమోదించబడ్డాయి.
ఆమోదం పొందిన బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకైతే వెళ్ళాయి. సో, అప్పటి వరకు ఏవైతే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ ఉన్నాయో అవన్నీ కూడా నిన్న ఈవినింగ్ వరకే మనకు బిల్స్ అన్నీ కూడా అప్రూవల్ అయిపోయి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే చేరుకున్నాయన్నమాట. మరి ఈరోజు ఉదయం నుంచి ఎటువంటి బిల్లులలో కదలిక అనేది కనిపించలేదు. సో, సాధారణంగా బిల్లులలో కదలిక అనేది 10 గంటల తర్వాత అలా ఉండొచ్చు. సో, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల విషయానికొస్తే ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి అన్ని బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నాయి. చాలా శాఖలతో సంబంధం ఉన్న బిల్లులను కూడా పరిశీలించాము. కానీ అవన్నీ ఇంకా క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి. పెన్షనర్ల బిల్లులను కూడా చెక్ చేశాము. వాటిలో కూడా ఎటువంటి కదలిక అనేది మార్పు గాని లేదు. సో, ఈరోజు జీతాలు మరియు పెన్షన్‌లు జమయ్యే అవకాశాలు చూసుకున్నట్లయితే సాధారణంగా మధ్యాహ్నానికి జీతాలు లేదా పెన్షన్‌లు జమ అవ్వాల్సిన పరిస్థితిలో ఇప్పటివరకు బిల్లులలో కదలిక కనిపించలేదని అర్థమవుతోంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపు జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం చాలా తక్కువగానే ఉంది. అయితే ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య ఏమైనా మార్పు జరిగినట్లయితే బిల్లుల క్లియరెన్స్ ప్రారంభమైతే మధ్యాహ్నం తర్వాత నుంచి జీతాలు, పెన్షన్‌ల అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఈ యొక్క ఆటోమేటిక్ పేమెంట్ అని మనమైతే చెప్పుకున్నామే. సో, దానికి ఆహ్, ఆటోమేటిక్ కాబట్టి సండే అనేది వర్తించదనమాట. కానీ ఏదైనా మాన్యువల్ ప్రాసెస్ ఉన్నట్లయితే అవి ఆగే అవకాశం ఉంది. సో, తదుపరి అప్డేట్ ఇప్పటికున్న పరిస్థితి ప్రకారం ఈరోజు కొందరికైనా జీతాలు లేదా పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే పూర్తి స్పష్టత రావాలి అంటే గనక బిల్లులలో కదలిక రావాల్సిందే. అంటే బిల్లులు ఆర్‌బీఐ గూగుల్ స్టేజ్‌కి అట్లా వెళ్ళాల్సిందే. సో, బిల్లులలో మార్పొచ్చిన వెంటనే మరింత సమాచారం అందించబడుతుంది. ఇక ఫిబ్రవరి నెల జీతాలు విడుదల తేదీలు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మార్చి 1 తేదీ అంటే ఈరోజు ఆదివారం బ్యాంకు సెలవు కావడంతో జీతాల జమ ప్రక్రియ అనేది చేపట్టదు బ్యాంకు సైడ్ నుంచి. సో, మరి ఆర్‌బీఐ జమ చేసిన అమౌంట్ అయితే డైరెక్ట్ బ్యాంక్‌లో క్రెడిట్ అవుతుంది. సో, కొన్ని బ్యాంకులు జమ కాకపోవచ్చు కూడా. సో, మరింత స్పష్టత రావాల్సిందండి. ఇక మార్చి 2వ తేదీ సోమవారం నుంచి జీతాలు మరియు పెన్షన్‌ల చెల్లింపులైతే జమ కావడం ప్రారంభమవుతుంది. మార్చి 3వ తేదీ మంగళవారం ఆర్‌బీఐ ఆక్షన్స్ నుండి నిధుల సమీకరణ ద్వారా బిల్లుల చెల్లింపు అనేది వేగవంతంగా జరగవచ్చు. సో, మార్చి 4వ తేదీ బుధవారం దాదాపు అందరి జీతాలు మరియు పెన్షన్ బిల్లులు క్లియర్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ముందుగా జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. సో, 1 తేదీనే జీతాలు అందుకునేలాగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారైతే ఆదేశించారు. కానీ మనకి ఇదివరకు బిల్స్ 1 తేదీన ఆర్‌బీఐ ఈకోబర్ స్టేజ్ వరకు వెళ్ళి కూడా ఆహ్, బిల్లులైతే జమ కాలేదన్నమాట. సో, అటువంటి నేపథ్యంలో ఈసారి అలాగే రిపీట్ అవుతుందా? లేదంటే ఎలా ఉంటుందనేది మనకు 10 గంటల తర్వాత అయితే తెలిసే అవకాశం ఉంది. సో, ఫ్రెండ్స్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాను జీతాల జమ ప్రక్రియకు సంబంధించి. ఇక 1 తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లా ట్రెజరర్ లిస్టు. సో, జీతాలు వరుసగా చూసుకున్నట్లయితే డీటీఓ శ్రీకాకుళం, ఎస్టీఓ నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాళి, కొత్తూరు, పాతపట్నం, రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యల్లమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మువ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్, హిందూపురం, కదిరి, కల్యాణదుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర,
రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, అడ్డతీగలం, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మాటూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, ఖమ్మం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలమూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోర్టు, రాజచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తొట్టంబేడు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, తిరుపతి, వైజాగ్, సీతమ్మధార తదితర ట్రెజరీ పరిధిలో ముందుగా అయితే జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయన్నమాట. ఇక పెండింగ్ బిల్లుల విషయానికొస్తే డీఏ, టీఆర్ఎస్ఎల్, టీఏ పెన్షన్స్ యొక్క జీవో నెంబర్ 106 ప్రకారం రావాల్సిన 11 పీఆర్సీ అరియర్స్, అలాగే పెన్షనర్స్‌కు రిటైర్ అయినప్పుడు రావాల్సిన అమౌంట్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్, జీఐఎస్, గ్రాట్యుటీ ఈ బిల్లులన్నీ కూడా ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఈ నెలలో వీటికి సంబంధించి దాదాపుగా బిల్లులు మార్చి నెలలో జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పటివరకున్న జీతాలు, పెన్షన్ల తాజా సమాచారము. పెండింగ్ బిల్లుకి సంబంధించి కూడా. సో, బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, ఈ వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.